5 గంటల నుంచి 5:30 వరకు మోకాళ్ళ ప్రార్థన చేయాలి. మందిరంలోకి వెళ్ళిపోయి లేటుకు వస్తే ఊరుకునేవాళ్ళు కదా అమ్మగారు. ఆ ప్రార్థన కూడా ఎట్లా చేయాలి తెలుసా? మోకాళ్ళు ఉండటం అంటే ఇట్లాగే ఉండాలి. ప్రతిరోజు 7th క్లాస్ మొత్తం 5 గంటల నుంచి 5:30 వరకు ఇదే ప్రార్థన. ఇట్లాగే చేసుకునేవాడు ప్రార్థన. మరి మనకుందా ఈ అనుభవం? సుకుమారమైన భక్తికి అలవాటు పడిపోయింది. ఈ దినమందు అబ్రహామునకు మోకాళ్ళ అనుభవం ఉంది. ఇప్పుడు చూడండి, మోకాళ్ళ అనుభవం ఉన్నటువంటి అబ్రహాము యొక్క ఆశీర్వాదం ఎక్కడన్నా అబ్రహాము జీవితంలో నన్ను ఆశీర్వదించమని అడిగినట్టు వాక్యంలో ఉందా? దేవుడు దీవించాడా? ఏమనుంటుంది? యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు, అట్టా ఉంటుందా? అబ్రహాము అడిగినదల్లా దేవుడు ఇచ్చాడు కనుక గొప్పోడు అయ్యాడని ఉంటుందా? దేవుడు అబ్రహాముని ఏం చేసినామా చెప్పండి? ఆశీర్వదించాడు.